Hey guys, good evening. Once again, welcome back to my channel. So this is Shramani. మీ అందరికి తెలుసు, ఎవరైతే నా వీడియో ఫస్ట్ టైం చూస్తున్నారో వాళ్ళకి చెప్తున్నాను. అండ్ ఈవినింగ్ బ్లాగ్ చేయాలని నేను డిసైడ్ అయిపోయాను అనమాట. టీవీ వాల్యూమ్ అయితే చాలా ఉంది మా ఇంట్లో, అందుకని నేను డోర్స్ క్లోజ్ చేస్తున్నాను. అండ్ నేను మెడిటేషన్ చేసేటప్పుడు నాకు సౌండ్ వస్తే అయితే అసలు నచ్చదు. ఎవ్రీడే మార్నింగే మెడిటేషన్ చేస్తాను, కాకపోతే ఎప్పుడైతే నాకు టైం ఉండదో అప్పుడు మాత్రమే నేను ఈవినింగ్ చేస్తాను. ఇంకా నేను కెమెరా ఫిక్స్ చేసేసి పీస్ఫుల్గా స్టార్ట్ చేస్తాను. అండ్ కొన్ని గుడ్ హ్యాబిట్స్ మన డైలీ లైఫ్లో ఇంక్లూడ్ చేసుకోవాలి కదా. డ్రింకింగ్ వాటర్, ఇంకా మంచి ఫుడ్, అండ్ మెడిటేషన్, ఇంకా గుడ్ స్లీప్ అన్నమాట. అండ్ ఫిజికల్ యాక్టివిటీ కూడా చాలా చాలా ఇంపార్టెంట్. అండ్ జంక్ ఫుడ్ వచ్చేసి నేను వీక్లీ వన్స్ అలా తింటాను, అంతే, ఎక్కువ తినను బయట నుంచి. అండ్ నేను ఎంత బిజీగా ఉన్నా సరే ఎవ్రీడే అయితే ½ an hour మెడిటేషన్ చేస్తాను. ½ an hour అయితే మనం వీడియోలో అప్లోడ్ చేయలేం కదా, సో అందుకని చెప్పి ఫాస్ట్ ఫార్వర్డ్ చేసేసి ఓన్లీ 1 minute అప్లోడ్ చేస్తాను. అండ్ ఇప్పుడైతే నా మెడిటేషన్ కంప్లీట్ అయిపోయింది. ఇప్పుడైతే నేను మెడిటేషన్ చేస్తాను కదా, సో అలా బయటికి వెళ్ళి ఏమైనా జ్యూస్ తెచ్చుకున్నాము. మా మమ్మీ క్యారెట్ జ్యూస్ చేస్తా అంటుంది, కాకపోతే నేను బయటకు వెళ్ళి ప్రొమోగ్రానేట్ జ్యూస్ తెచ్చుకుందామని అనుకుంటున్నాను. చలో ఇంకా లేట్ చేయకుండా జ్యూస్ తెచ్చుకుందాం. నేనైతే వితౌట్ ఐస్ అండ్ షుగర్ తెచ్చుకుంటా. ఇలా గ్లాస్లో పోదామంటే పడిపోయింది అనమాట. నేను ఎక్కువ నోటీస్ చేసింది ఏంటి అంటే రీసెంట్ టైమ్స్లో నేను మస్క్ మెలన్ ఇంకా ప్రొమోగ్రానేట్ జ్యూస్ ఎక్కువ తాగుతున్నాను. నేనే పడేసా కాబట్టి ఇంకా నేనే క్లీన్ చేయాలి ఇప్పుడు. అందుకే అప్పుడప్పుడు చెప్పిన మాట వినాలి. ఈరోజు వద్దు అంటే ఎందుకు ఈరోజు క్యారెట్ జ్యూస్ అని నేను అనుకొని బయట ప్రొమోగ్రానేట్ జ్యూస్ తెచ్చుకుందామని అనుకున్నా, కాకపోతే అది అలా పడిపోతుందని అసలు అనుకోలేను. అండ్ చాలా డేస్ కూడా అయింది కదా మా మమ్మీతో కుకింగ్ చేయక, సో నేనైతే వెళ్ళి వీడియో షూట్ చేద్దాం అనుకుంటున్నాను. అండ్ వీడియో తీయడం కోసం అని చెప్పేసి నేను ఇయర్ రింగ్స్ ఎక్కడ అంటే అక్కడ పెట్టేసా, సో అందుకే అని చెప్పేసి నీట్గా ఆర్గనైజ్ చేస్తున్నాను. అండ్ నేను 8th 9th వీడియో పోస్ట్ చేయలేను కదా, సో అప్పుడు డాష్ బోర్డ్ ఒకసారి చెక్ చేద్దామని చెప్పేసి యూట్యూబ్ ఆన్ చేసా. అండ్ అలాగే ఈరోజు కొంచెం ఎడిటింగ్ వర్క్ కూడా ఉంది. ఛానల్ అనాలిటిక్స్ మీకు ఒకసారి చూపిస్తున్నా చూడండి. ల్యాప్టాప్ క్లీన్ చేయక 3-4 days అవుతుంది. డస్ట్ ఉన్నట్టు అనిపిస్తే ఇంకా నేను క్లీన్ చేస్తున్నాను. ఇప్పుడైతే నేను క్లీన్ చేసేసి ఛార్జింగ్ పెట్టేస్తాను అనమాట. మా మమ్మీ తోటి కుకింగ్ చేసేటప్పుడు ఇంకా 100% ఛార్జింగ్ కూడా అయిపోతుంది కరెక్ట్గా. అండ్ నేను మీకు చెప్పాను కదా కర్రీ మా మమ్మీ చాలా బాగా చేస్తుంది, అండ్ బిర్యానీ కూడా. సో ఇప్పుడైతే స్టార్ట్ చేసేద్దాము. ఇప్పుడు మటన్ కర్రీ అండ్ బిర్యానీ స్టార్ట్ చేద్దాం. ఇప్పుడైతే ఇంగ్రీడియంట్స్ చెప్పేస్తా. మటన్, టొమాటోస్, ఆనియన్స్, అండ్ దిస్ ఇస్ పసుపు, జింజర్ గార్లిక్ పేస్ట్, సాల్ట్, మిర్చి పౌడర్, అండ్ కోకోనట్ పౌడర్, పుదీనా. ఇప్పుడైతే స్టార్ట్ చేద్దాం. ఫస్ట్ ఆయిల్ పోయాలి. ఆయిల్ హీట్ అయిన తర్వాత ఆనియన్స్ వేయాలి. అలా ఒక 5 minutes వరకు మిక్స్ చేయాలి. తర్వాత టర్మరిక్ పౌడర్, సాల్ట్, జింజర్ గార్లిక్ పేస్ట్ ఆల్ టుగెదర్ ఒకసారి మిక్స్ చేసుకోవాలి అంతా. తర్వాత పుదీనా యాడ్ చేయాలి, మళ్ళీ కలపాలి. నాకు ఇలాంటి ఫుడ్ వ్లాగ్స్కి అసలు వాయిస్ ఓవర్ ఇవ్వాలంటే చాలా ఫన్నీ అనిపిస్తుంది. ఓకే, ఇప్పుడు మటన్ యాడ్ చేసేయాలి అనమాట. యాడ్ చేసిన తర్వాత మళ్ళీ కలపాలి మొత్తం అంతా. అలా ఒక 5-10 minutes తర్వాత కొరియాండర్ యాడ్ చేయాలి. వాట్ ఈస్ దిస్? కొత్తిమీర. ఇప్పుడు మళ్ళీ అంతా మంచిగా మిక్స్ చేసేసేయాలి. అండ్ ఇప్పుడు వచ్చేసి మిర్చి పౌడర్ యాడ్ చేయాలి. మేమైతే చాలా చాలా స్పైసీ ఫుడ్ తింటాము, సో అందుకని మమ్మీ ఎక్కువ యాడ్ చేస్తుంది. ఇలా కలుపుతుంటే నాకే కళ్ళు తిరుగుతుంది అసలు. మళ్ళీ ఒక 5-10 minutes తర్వాత టొమాటోస్ యాడ్ చేయాలి. అండ్ ఇలా అన్నీ మిక్స్ చేస్తూనే ఉండాలన్నమాట. ఇంకా అలా ఒక 5-10 minutes వరకు మనం ఇంకా ఇలానే ఉండాలి. ఇప్పుడైతే మా మమ్మీ వాటర్ యాడ్ చేసేస్తుంది, 3-4 glasses అన్న. ఇంకా వాటర్ పోసాక అయితే మూత పెట్టేస్తారు. మర్చిపోయా చెప్పడం, కోకోనట్ పౌడర్ యాడ్ చేస్తారంట, ఆ తర్వాతనే క్లోజ్ చేస్తారంట. సో ఇంకా టైం పడుతుంది కదా, మనం కొంచెం సేపు బయట కూర్చుందామని చెప్పేసి నేను వచ్చేస్తా. ఇంకా బిర్యానీ స్టార్ట్ చేస్తుందంట మా మమ్మీ. సో ఆనియన్స్ కట్ చేయాలి ఫస్ట్, గ్రీన్ చిల్లీస్, ఇంకా పుదీనా, కొత్తిమీర. దిస్ ఈస్ ద మెయిన్ ఇంగ్రీడియంట్స్ అనమాట బిర్యానీలోకి. సో ఇప్పుడైతే జింజర్ గార్లిక్ పేస్ట్, లెమన్. ఫస్ట్ అయితే ఆయిల్ పోసుకోవాలి, ఆ తర్వాత ఆనియన్స్ ఫ్రై చేసేసేయాలి. అండ్ మంచిగా ఫ్రై చేసేసి పక్కన పెట్టేసేయాలి ఒక సైడ్కి. అండ్ ఇప్పుడు బిర్యానీలోకి ఒక్కొక్కటి యాడ్ చేస్తూ ఆయిల్లో ఫ్రై చేయాలి. అండ్ దెన్ ఆనియన్స్, పుదీనా, కొత్తిమీర అన్నీ యాడ్ చేయాలి. ఇలా కొంచెం సేపు అన్నీ ఫ్రై అయిన తర్వాత జింజర్ గార్లిక్ పేస్ట్ వేయాలి. ఇప్పుడు నేనైతే బయటకు వచ్చేసాను, ఎందుకంటే నాకు తుమ్ములు వస్తాయి అన్నమాట, అందుకే అని చెప్పేసి. సో కొంచెం సేపు అది వేడి అయిపోయిన తర్వాత ఇప్పుడు వాటర్ పోస్తున్నారు. అండ్ 1 kg రైస్కి ఎంత వాటర్ పోయాలో అంత కరెక్ట్గా చూసుకొని పోయాలి అనమాట. తర్వాత సాల్ట్ వేయాలి. సాల్ట్ వేసి ఇలా మంచిగా కలిపేసేయాలన్నమాట.
సో ఆ తర్వాత మూత పెట్టేసాలి. ఇక్కడైతే మటన్ రెడీ అయిపోయింది కాబట్టి నేను ఒక్కసారి ఎలా రెడీ చేశారో చూపిస్తున్నాను. చూడండి ఎంత డెకరేట్ చేశారు మొత్తం మటన్ కర్రీకి. ఆనియన్స్, క్యారెట్స్ ఇంకా కొత్తిమీర తోటి డెకరేట్ చేశారు. సో ఇదే అనమాట రెడీ అయిపోయింది మటన్ కర్రీ. మీరు చూసారు కదా ఆల్ ఇంగ్రీడియంట్స్. సో మా మమ్మీ చాలా చాలా బాగా చాలా టేస్టీగా చేస్తుంది. ఈరోజు వీడియోలో ఎలా వచ్చిందంటే కుకింగ్ ఛానల్స్లో సేమ్ ఎలా వస్తుందో సో అలా క్లిప్స్ వచ్చాయి అనమాట. సో నేను ఇంకా రెడీ అయిపోయింది కాబట్టి నేను పక్కన కూర్చున్నాను. ఇంకా బిర్యానీ కూడా రెడీ అవ్వాలి కదా, సో అది అవుతుంది అంట. ఇప్పుడు దాకైతే మనం వాటర్ పోసాం కదా, ఆ తర్వాత ఒక 15 minutes తర్వాత వచ్చి చూసాను అనమాట. ఇప్పుడు రైస్ కూడా వేసింది మా మమ్మీ. అంతా మిక్స్ చేసేసి మళ్ళీ మూత పెట్టాలన్నమాట. మళ్ళీ వచ్చి చూసేసరికి రైస్ అయిపోయింది. ఇక్కడ కూడా బిర్యానీ రెడీ. మటన్ 2-3 యాంగిల్స్లో తీసాం కదా, సో అందుకే అని చెప్పేసి బిర్యానీ కూడా 2-3 యాంగిల్స్లో డిఫరెంట్గా తీసాను అనమాట. ఎందుకంటే ఫీల్ అయిపోతుంది కదా మళ్ళీ, అందుకని. నేనేం డైట్ చేయకుండానే నా రింగ్ లూజ్ అయిపోయింది. తీసుకున్నప్పుడైతే చాలా ఫిట్గా ఉండే, కానీ ఇప్పుడు ఎందుకంత సడన్గా లూజ్ అయిపోయిందో అర్థం అవ్వట్లేదు. ఇంకా అందరు వచ్చే వరకు కొంచెం టైం పడుతుంది కాబట్టి ఇంకా నా క్లోత్స్ కూడా ఫోల్డ్ చేసేసి నేను కబోర్డ్లో పెట్టేస్తున్నాను. మా మమ్మీ కొంచెం బిజీగా ఉంది, సో అందుకే నేనే ఫోల్డ్ చేసేసి కబోర్డ్లో పెట్టేస్తున్నా. నాకైతే చాలా చాలా డిఫరెంట్గా అనిపించింది ఈరోజు, ఎందుకంటే కుకింగ్ వీడియో నేను ఇంక్లూడ్ చేశాను కదా, సో అందుకే అని చెప్పేసి ఇంకా నేను వాటర్ ఫిల్ చేసేసి బయట కూర్చుందామని చెప్పేసి అనుకుంటున్నాను. టార్గెట్గా అయితే 3 లీటర్స్ అనుకుంటాను. ఇంకా చూస్తా అప్పుడు వరకు, ఒకవేళ కనుక తాగుతా, లేకపోతే 2 లీటర్స్కి ఇంకా స్టాప్ చేసేస్తా. అండ్ ఈరోజు ఎడిటింగ్ వర్క్ కూడా లేదని చెప్పేసి మా మమ్మీతో టైం స్పెండ్ చేస్తా. అలానే వీడియో కూడా వస్తుంది కదా. అండ్ మీకు తెలుసు కూడా నేను కుకింగ్ వీడియోస్ అస్సలు పోస్ట్ చేయను, ఏదో చిన్న అంటే పోస్ట్ చేస్తా. ఇలా బిర్యానీ ఇంకా మటన్ కర్రీస్ అయితే ఇలా పోస్ట్ చేయలేదు కదా, సో అలా అనమాట. ఇలా నా డే అయితే కంప్లీట్ అయిపోయింది అనమాట. ఈవినింగ్ వ్లాగ్ చాలా బాగా వచ్చింది కదా, సో నాకైతే చాలా చాలా ఆకలేస్తుంది. నేను ఇప్పుడు కిచెన్లోకి వెళ్తున్నాను. ఆల్రెడీ కుకింగ్ వీడియో మొత్తం పెట్టేసే కాబట్టి ఇంకా నేను వెళ్ళి తినేస్తే ఇంకా మొత్తం అయితే ఏం అప్లోడ్ చేయను. సో దట్స్ ఆల్ ఫర్ టుడే గాయ్స్. అండ్ మా మమ్మీ పిలుస్తుంది ప్లేట్స్ తీసుకొని రమ్మని చెప్పేసి నేను ఇక్కడ స్టిల్స్ తీస్తున్నాను. ఇంకా మంచిగా అలా తినేసిన తర్వాత స్వీట్ తినాలనిపించింది, కాకపోతే మా మమ్మీ ఇప్పుడు చేసే ఓపిక లేదు, సో మ్యాంగోతో అడ్జస్ట్ అయిపోతున్నా. అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ గాయ్స్, బాయ్ బాయ్.